Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ వీడియో నేను పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ అవి కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ప్లస్లే కాదు, అప్పుడప్పుడు ఈసీలో మైనస్లు కూడా డిస్కస్ చేస్తూ ఉండాలి. ఈసీలో రెగ్యులర్గా ఎంతోమంది అప్కమింగ్ రైటర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ మంచి మంచి కాన్సెప్ట్లు ఉంటాయి, మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. రైటర్స్ దగ్గర ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైనా ఒక స్టోరీ నాకు పంపించారనుకోండి, అన్నయ్య ఈ స్టోరీ ఒకసారి వినండి, నేను ఇది రాశాను, ఒకసారి మీకు నచ్చుతుందో లేదో ఒకసారి చూడండి అని చెప్పేసి పంపిస్తారు. అంటే నేను వాయిస్ నెరేషన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. నాకున్న రెగ్యులర్ వర్క్స్ వల్ల ఏంటంటే, యాక్టివిటీస్ వల్ల ఇంకో వర్క్ చేసుకుంటూ ఒక పక్క నేను వాయిస్ నెరేషన్ వింటుంటాను. సో దానివల్ల ఏంటంటే నాకు ఈజీగా నా షెడ్యూల్స్ అన్నీ సెట్ అవుతూ ఉంటాయి. సో అలా ఎంతోమంది రైటర్స్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ స్టోరీస్ని పంపిస్తూ ఉంటారు. మేజర్గా కొత్త రైటర్స్ దగ్గర ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఒక స్టోరీ పంపించిన తర్వాత ఆ స్టోరీలని మనకు నచ్చాలని రూల్ లేదు. చాలామంది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే తన స్టోరీ నచ్చాలి అనే ఇంటెన్షన్లో ఉంటారు కొత్త రైటర్స్. పొరపాటున ఏవైనా మనం కరెక్షన్ చెప్పి, ఇది కాదు ఈ స్టోరీ అంతా బాగానే ఉంది, ఈ కరెక్షన్స్ అన్నామనుకోండి, గయప్, ఆ రైటర్ మళ్ళీ నాకు కనపడు. కొందరు ఏంటంటే ఒకటి రెండు స్టోరీస్ పంపిస్తారు, దాంట్లో ఏవైనా కూడా మనం కరెక్షన్ చెప్తే యాక్సెప్ట్ చేసే గుణం కొత్త రైటర్స్కి ఉండదు. మేజర్ ప్రాబ్లం రైటర్స్కి, న్యూ రైటర్స్కి, ఎస్పెషల్లీ కొత్తగా వస్తున్న న్యూ రైటర్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే నెగిటివ్స్ చెప్తే ఏవైనా కూడా విమర్శలు, సద్విమర్శ అంటారు చూడండి, ఇది మీరు మార్చుకుంటే మంచి రైటర్ అవుతారని చెప్పేసి ఏదైనా చెబితే వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు. దట్టు ఈ సినిమాలో ఎన్నో ప్రాజెక్టులకి మనము స్క్రిప్ట్లు అడుగుతూ ఉంటాం, అవునా? స్క్రిప్ట్లు అనౌన్స్మెంట్లు వస్తూనే ఉంటాయి, రైటర్స్ కావాలి, కొత్త కథలు కావాలి అని చెప్పేసి. అలా చేసే ప్రాసెస్లో ఎవరైనా రైటర్స్ ఒక స్టోరీ పంపించారు అనుకుంటే, వాళ్ళ వర్షన్ ఒకటి పంపించారు అనుకుంటే, ఆ వర్షన్ నచ్చలేదు, ఇంకొక వర్షన్ ఇది కావాలి అంటే మాకు ఏం కావాలనేది క్లారిటీ ఇస్తే మరలా ఆ రైటర్స్ గురించి రెస్పాన్స్ ఉండదు. వాళ్ళు పంపించిందే ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. సో అందువల్ల ఈసీలో ఎప్పుడు కూడా చాలా తక్కువ రైటర్స్ వాళ్ళు అంటే వాళ్ళు పంపించిన వర్షన్ ఫైనల్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ కరెక్షన్స్ని రీసెట్ చేసుకునేసి ఇంకా ఇంకా పుషప్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఇంత పెద్ద సోషల్ మీడియా మనము డెవలప్ అయిపోయిన తర్వాత ఎవరు ఎవరికి అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఇప్పుడున్న యూత్ అంతా ఉంది. అలాగే ఉండాలి కూడా. కానీ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఓపిక కూడా ఉండాలి. మీరు అనుకున్న వర్షనే ఫైనల్ అనుకుంటే ఎక్కడ కూడా మీరు సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ కాలేరు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ నేను చేసే ప్రాజెక్టులు కూడా ఎవరి మీద నేను డిపెండ్ అవ్వను. నా పనులు నేను చేసుకుంటూ వెళ్తుంటాను. నన్ను, నా ఐడియాస్ని, నా ప్రాజెక్టులను నమ్మి వచ్చే నా ఫ్యామిలీ మెంబర్స్, ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉంటారు, సినిమాలు అవుతూనే ఉంటాయి. ఎవరి కోసమో దేనికోసమో ఎవరి పనులు ఆగవు. అందువల్లే ఈ రీసెంట్ టైమ్స్లో మన గుండు బాస్ బండ్ల డబ్బింగ్ అవుతున్నాయి కదా. సో ఫర్దర్ ప్రాజెక్టుల ప్రాసెస్లో ఒక పక్క తల్వార్ సాయి తను డైరెక్ట్ చేసే ప్రాజెక్ట్కి తను స్క్రిప్ట్ పూర్తిగా ఆ వర్క్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. సో తన అప్డేట్స్ కూడా నేను కనుక్కుంటాను. కానీ ఇదేంటంటే ప్యారలల్గా ఇంకొక స్క్రిప్ట్ ఒకటి డిజైన్ చేయాలనేది అనుకుంటున్నాను అనమాట. దానికి రీసెంట్ టైమ్స్లో నేను ఎన్నో అప్డేట్లు ఇచ్చాను కానీ ఈ మేజర్ ప్రాబ్లం ఇదే. వాళ్ళు ఒక వర్షన్ పంపిన తర్వాత అది మాకు కావాల్సింది ఇది కాదు, ఇలా కావాలి అని చెప్తే అక్కడ నుంచి ఆ రైటర్ నుంచి రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే ఓపిక తక్కువ. వాళ్ళు పంపించిన వర్షన్ అదే అల్టిమేట్గా ఉంటుంది, అది నచ్చట్లేదు, మేము మరలా ఇంకా పంపడానికి అవసరమే ఉందిలే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. అంతే, వాళ్ళ జర్నీ అక్కడే అయిపోతుంది. వన్స్ మన కరెక్షన్ చెబితే యాక్సెప్ట్ చేయకపోతే రైటర్స్ జర్నీ అక్కడే అయిపోతుంది. అందువల్లే సో నా ప్లాట్ఫామ్ని, నా ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి వచ్చే వాళ్ళు నాతో జర్నీ చేస్తూనే ఉంటారు. నచ్చని వాళ్ళు, లేదు నేను పంపించే వర్షనే అదే ఫైనల్ చేయాలనుకునే వాళ్ళు రాలేదు. సింపుల్ థింగ్ కదా.
నాకు నచ్చకుండా నేను ప్రాజెక్టులు చేయలేను. అసలు ముందు కథే నచ్చకుండా ఎలా ప్రాజెక్టులు చేయగలను? అవునా కదా? సో జరుగుతుంటాయి. ఇయన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈరోజు కీలకంగా నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నా కథని నేనే రాసుకుంటూ, సో దాని వీలైతే ఏంటంటే, నా చుట్టూ నా రైటర్స్ కొందరున్నారు. ఈసీ ఫ్యామిలీలో పర్మనెంట్ రైటర్స్ కొందరుంటారు. వాళ్ళు ఏవైనా అడ్జస్ట్‌మెంట్లు ఏమైనా కావాలనుకున్నా గూడా, అంటే ఆ స్టోరీకి ఇంకా మెరుగులు దిద్దాలనుకున్నా గూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఆ రైటర్స్ సపోర్ట్ తీసుకుంటూ, నా కథని అంటే నెక్స్ట్ నేనేం చేయాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంటదిగా. సో, ఆ క్లారిటీతో ఒక అవుట్‌లైన్‌ని ఫైనలైజ్ చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు నుంచే మొదలుపెట్టడం జరుగుతుంది. సో, చక స్క్రిప్ట్ అంతా రెడీ చేసి, ఫైనలైజ్ చేసి, నా రైటర్స్‌తో కూర్చొని ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తాను. నేను చెప్పిందే ఫైనల్ అని ఎప్పుడు అనుకోను. నేను పంపించిన ఒక వెర్షన్ ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత, సార్ అలా కాదు సార్ ఈ ఈ దానికి పర్టిక్యులర్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా డిస్కస్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా అన్నీ వింటాను. ఫైనల్‌గా ఏం డెసిషన్ తీసుకోవాలనేది డెసిషన్ మాత్రం నేను తీసుకుంటాను. అందరూ చెప్పింది వినాలి. సినిమా ఇండస్ట్రీలో మేజర్ కీలకం వచ్చేసి ఎవరు చెప్పినా వినాలి. వినే ఓపిక ఉండాలి. ఎస్పెషల్లీ రైటర్స్‌కి వినే ఓపిక లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ కావడం చాలా కష్టం. అందువల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈవెన్ కథల మీద కూడా డిపెండ్ అవ్వకుండా నా కథలు, నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఏం చేయాలి నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేసుకొనేసి నా కథలన్నీ నేనే రాస్తున్నాను. ఇది చెప్పడానికి స్పెషల్ వీడియో. సో, ఈసీకి రైటర్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. నాతో ట్రావెల్ అవ్వడానికి ఒక పర్మనెంట్ ఈసీ రైటర్స్ టీమ్‌ని రెడీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే నాకున్న ఐడియాస్‌ని దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం. సో, ఆ ఐడియాస్ త్రూ వాళ్ళు పంపించే వెర్షన్స్ అన్నీ తీసుకొనేసి ఫైనల్ వెర్షన్ ఒకటి రెడీ చేయడం. సో, ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డెవలప్‌మెంట్స్ ఉంటే అన్ని చేసుకోవడం. సో, ఓవరాల్‌గా నా రైటర్స్‌తో డిస్కస్ చేసుకొనేసి స్టోరీస్‌ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇంత హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎప్పుడు నేను చెప్పిందే ఫైనల్ అనుకుంటే కథల విషయంలో మీరు పంపించే వెర్షనే ఫైనల్ అనుకుంటే మాత్రం ఎప్పటికీ మీరు రైటర్ కాలేరు. అర్థం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటారు చూడు పెద్దవాళ్ళు అంటుంటారు. అలా ఉంటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ కావడం అసాధ్యం. అంత అంటే మనకు ఇగో ప్రాబ్లమ్ ఉండాలి గానీ వర్క్ మీద ఇగో ఉండకూడదు. నాకు మీరు అనుకోవచ్చు. మీకు లేదా ఇగో అని జెప్పేసి. నాకు చాలా ఉంది. కానీ ఏంటంటే వర్క్ మీద చూపించను. కొందరిని కంట్రోల్ జేయడానికి అది చూపిస్తాను తప్ప, నా ఇగో అందరికీ తెలుసు. నేను అది అందరికీ హెల్తీ ఉంటది. హెల్తీ ఇగో ఉంటది. అందరికీ మంచి చేసే ఇగో అంటారు. అంతే తప్ప నా ఇగో వల్ల ఎవరికీ ఏ హాని ఉండదు. అర్థం చేసుకోండి. సో, ఈసీలో నా కథలని నేనే రాసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ లేట్ కాకూడదు. కొన్ని కారణాల వల్ల అయన్నీ నేను డిస్కస్ చేయలేను గానీ, నేను చేసిన సినిమాలు లేట్ కావడం ఇవంతా చెత్తంతా చాలా జరిగింది. వాటంతా రీసెట్ చేసి ఇప్పుడు 'గుండు బాస్' బండ్ల డబ్బింగ్‌కి పంపడం జరిగింది. ఫర్దర్ 2 ప్రాజెక్టులు మరలా లైనప్ చేసుకుంటూ అవంతా ఎక్కడికెక్కడ అంతా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా మొత్తం సెట్ చేసి పెట్టేసాము. ఎక్కడా నా సినిమాలు ఆగకూడదు. కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఆడియన్స్‌కి నచ్చాయనుకోండి యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. రెండే జరుగుతాయి. యాక్సెప్ట్, రిజెక్ట్ అంతే కదా! మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేస్తున్నాం కాబట్టి మనకు పోయేదేం లేదు. మహా అయితే మన కష్టం పోతుందేమో. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ఆహా! ఇది ఆడియన్స్‌కి నచ్చట్లేదా? ఈ సినిమాలు చేయకూడదు. నచ్చావా? ఆహా! ఇలాంటి సినిమాలు చేయొచ్చు. అనే ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. సో, దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఈసీలో రైటర్స్ మీరు రావాలి అనుకుంటే ఏ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. మీరు పర్మనెంట్‌గా ఈసీ రైటర్స్‌గా రావాలనుకుంటే జస్ట్ ఒక చిన్న మెసేజ్ చేసి పర్మనెంట్ రైటర్‌గా నేను ఎంటర్ కావాలనుకున్నానంటే స్పెషల్ గ్రూప్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. స్పెషల్ గ్రూప్ అంటే మీరు సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో అందరినీ వేసి చాటింగ్‌లు చేసుకుంటూ ఇలాంటి వ్యాపారాలు ఉండవు. బ్రాడ్‌కాస్టింగ్ గ్రూప్ ఉంటది. అదంతా పూర్తిగా ఇండివిడ్యువల్‌గా ఉంటది. కానీ అంటే నేను మెసేజ్ పెడితే అందరికి ఒకటే మెసేజ్ వచ్చేస్తుందన్నమాట. అలా ఎవరి వెర్షన్స్ వాళ్ళని సెపరేట్‌గా వెర్షన్స్ తీసుకొనేసి ఆ వెర్షన్స్ అన్నీ తీసుకొని దాని తర్వాత వాటిలో కరెక్షన్స్ ఏమైనా చేసుకొనేసి అలా స్క్రిప్ట్‌లని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. న్యూ రైటర్స్ వెల్కమ్. ఈసీ పర్మనెంట్ ఫ్యామిలీకి మీరు ఎవ్వరైనా రావచ్చు. నా పేరు వారణాసి సూర్య. ఈసీ మా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్‌కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నాకు కమ్యూనికేషన్‌లోకి రావచ్చు. పర్మనెంట్ రైటర్స్‌గా మేము ఎంటర్ కావాలనుకుంటున్నాం అన్నయ్య అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేస్తే
ఈసీ పర్మనెంట్ ట్రేడర్స్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.